వైసీపీ పార్టీ కూడా షర్మిలని ఎలా వాడుకుంది? షర్మిల లేకపోతే అధికారంలోకి వచ్చేవారా? షర్మిల లేకపోతే అధికారం సార్ అరుచుకుంటే ఉపయోగం ఉండదు. లక్ష్మీనాథ్ గారు ఆయన ఏం చెప్తాడు చెప్పండి, తర్వాత ఆయన తప్పుగా భావించి ఆయన తప్పున ఆయన తెలుసుకొని మా పార్టీలోకి వచ్చాడన్నా. అంతేగాని రాజారెడ్డి గారిని చంపి రాజారెడ్డి గారిని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి తప్పు తెలుసుకుని మా పార్టీలోకి వచ్చాడన్నా. మీరు ఎందుకు ఆపాదిస్తారు? కాదు లక్ష్మణరావు గారు, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిని మీరు ఎలా చేసుకుంటారు? తాత మీద అంత ప్రేమ ఉంటే ఏ ఆశించి తాతను చంపినోడి పార్టీలో చేర్చుకున్నారు? ఏం ఆశించి తండ్రిని లేపేసినోడికి ఎంపీ ఇచ్చారు? ఏం ఆశించి బాబాయిని గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పారు? సార్ ఇంకో మాట అన్నారు సార్ ఇంకో మాట అన్నాడు ఎవరు మన లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పనిస్తారా? ఇట్లాగే మాట్లాడుతూనే ఉంటాడు. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వంశీ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీకు ఇస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఆగా, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన మాట్లాడాక మీకు ఇస్తా నేను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీకు ఇస్తాను వంశీ గారు, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఎందుకు అనుమానం ఇప్పుడు వచ్చింది మా నాన్నగారు చావుకి కారణం చంద్రబాబు అని? ఎందుకు గతంలో సంతకాల సేకరణ చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మీరేమో హరిరామ జోగయ్య గారు బెడ్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చిరంజీవి గారే చెప్పారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారే ఈయన సంతకాల సేకరణ చేశారు అని. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? చిరంజీవి గారు సంతకాల సేకరణ చేశారు అనేది చెప్పిన నిజమో అయితే చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకునేది నిజమే. చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ రోజున ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా అమ్ముకున్నాడు అనేది కూడా అంతే. సరే అండి, అది నిజమనే ప్రజలు ఆయన పంపించేశారు, వదిలేయండి. అది నిజమైతే ఇప్పుడు ఇది నిజమని ఒప్పుకున్నారా? చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, తీసేయండి, ఆయన అమ్ముకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టేనా? చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను దగ్గరున్నాను, నా దగ్గరికి వచ్చారు, నేను చూశాను, ఆ రోజు సంతకాలు పెట్టించారా? ఏమన్నా చిరంజీవి అక్కడ కూర్చొని ఉన్నాడా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ రోజున హెలికాప్టర్ లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో చనిపోయారు. పోనీ కత్తులో గొడ్డల్లో వదిలేయండి. ఒక్క మాట ప్రజలకు అర్థం కావాలి. లక్ష్మణరావు గారు అరుచుకుంటే కాదు, ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు కత్తుల్లో గొడ్డళ్ళు అంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. హెలికాప్టర్లో పైన ఎక్కడో పాపం ముక్కలైపోయారు రాజశేఖర రెడ్డి గారు. హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపిస్తారు చెప్పండి? ప్లాన్ ఎవరు చేశారు? ప్లాన్ చేసి చెప్పారంటారా? ఎవరు చంపారో ఎవరు చేయిస్తారో అంత కూడా ఆ పైన ఉన్న దేవుడికి వీళ్ళకి అందరికి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎవరు దాని వెనకాల స్కెచ్ చేశారో, ఏ టీడీపీ గవర్నమెంట్ ఉందో, ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడో అప్పటి వరకు కాంగ్రెస్ అన్నారు కదండి. చేశారు అనేది మీరు అసెంబ్లీ మీరు బయటకు వచ్చిందే మా నాన్నగారు చావు మీద కారణాలు ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, మీరు ఒక్క నిమిషం, మీరు ఒక మాట అడగనే ఉన్నాను. మా నాన్నగారు చావుకి కారణాలు ఉన్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీయే మా నాన్నగారు చావుకి కారణం అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు టీడీపీ మీద ఎందుకు ఆరోపణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు వినాలి. మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడేసుకొని మీరే స్క్రిప్ట్ తెచ్చుకొని మీరు చదివేసుకుంటే ఏ స్క్రిప్ట్ లేవు సార్, మేమే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. అడిగిన మీరు చెప్తే చెప్పండి. చెప్పండి అన్న, వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారు? తన తండ్రి గురించి ఏదైతే తన తండ్రి చనిపోయినప్పుడు చాలా మంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో చనిపోయారు. గుండెపోటు వచ్చి తన యొక్క మరణ వార్త వినిన తర్వాత చాలా మంది తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళందరికీ మేమున్నాం అని భరోసా ఇవ్వాలి, దాన్ని ఒక ఓదార్పు యాత్రగా నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చి నన్ను నమ్ముకున్నా, మా తండ్రిని నమ్ముకున్నా, మమ్మల్ని నమ్ముకున్నా, మా కుటుంబం నమ్ముకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా మేము ఉన్నామని చెప్పి ఆయన తన పార్టీ పెట్టి ఆ రోజున ఓదార్పు యాత్రకు బయటకు రావడం జరిగింది. మీకు నచ్చినట్టు మీరు స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటారు కానీ వినాలా? ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు వినండి సార్, చెప్పండి. లక్ష్మణరావు గారు
2 minutes ఆపను, తర్వాత వంశీ గారు మాట్లాడతారు, అప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు 2 minutes మిమ్మల్ని ఆపను, ఎవరు ఆపరి ఆయన మాట్లాడినా నేను మ్యూట్లో పెడతాను. మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది, మీరు కంక్లూడ్ చేయండి. 2 minutes నేను కూడా మాట్లాడను, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. రైట్. ఇప్పుడు ఒకటిసారి లక్ష్మణరావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు? తెలుగువారు ఆత్మగౌరవం అని చెప్పుకుంటారు వీళ్ళు, లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, లెఫ్ట్ పార్టీలు కానీ ఇవి కానీ పెద్దగా ప్రభావితం చూపించిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ప్రజాదరణ పొందిన పార్టీ కాదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టాడు, పార్టీని ఆత్మగౌరవం విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మరి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కి మరి తప్పుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి జైలు పాలకి కారణమైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు లేదా? అన్నం నోటికి అన్నం తిన్నాడా కత్తి తిన్నాడా చంద్రబాబు నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, మరి అదే కాంగ్రెస్ పార్టీతో మీరు లాలూచులు పడి అదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమనాలా? నేను మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయను అన్నాను, ఒకటి ఇంటరాప్ట్ చేయను అన్నాను, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కొంచెం గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడి విమర్శించండి. ముఖ్యమంత్రిని బట్టి మీరు ఎలా పడితే అలా మాట్లాడదు, అన్నం తిన్నారా గడ్డి తిన్నారా ఇలా మాట్లాడకూడదు, తప్పు. మళ్ళీ మీ మీద మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిని మీరు అలా మాట్లాడొద్దు. వినండి సార్, ఇక్కడ రాష్ట్ర సీఎం అయినా పిఎం అయినా ఇంకోటి వాటర్ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మేము ఆయన తిట్టలేదు. కాదండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు వంశీ గారు అమ్మ నా బూతులు తిడతారు, అప్పుడు కూడా ఆపొద్దాం మేము. సార్ ఇదే చంద్రబాబు నాయుడు, వినండి సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నారు? సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టారు సార్? ఎందుకు ఇవన్నీ వాళ్ళు కాదు సార్, ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారిని స్థాయి తెలుసుకోవాలి కదా. మనం స్థాయిలే ఉన్నాయి సార్, స్థాయిలే ఉన్నాయి. ఆయన టైం బాగుండే సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు, నా టైం బాగుంది రేపు పిఎం అవుతానేమో. స్థాయిలు ఏముంటాయండి? ఎవరి స్థాయిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరి స్థాయి ఉంటుంది? చంద్రబాబు నాయుడు పుట్టుకుతోనే వాళ్ళ అమ్మ నాన్నలు సీఎంలుగా పిఎంలుగా ఉన్నారా? 2 ఎకరాలతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఎన్ని మటల్లో ఎన్ని మానభంగాలు ఎన్ని అత్యాచారాలు వాళ్ళ పార్టీ నుంచి చేయకుండా వాళ్ళ పార్టీ పెద్దదైపు ఈ రోజున సీఎం అయిపోయాడా? కంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడతారు సార్? కంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడతారు? కంక్లూడ్ చేయండి. ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం లేదు, కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి. సార్ నేను అదే చెప్తాను సార్, నేను ఒకటి సార్, ముమ్మాటికి మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ఈ రోజున ఎవరైతే నిజమైనటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని నట్టేటిని ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసిన మాట వాస్తవం. వాళ్ళది గొడ్డల పార్టీ, వాళ్ళది కత్తల పార్టీ, వాళ్ళది వెన్నుపోటు పార్టీ, వాళ్ళది నారావారి రక్త చరిత్ర పార్టీ. మా మీద చట్టాలు వేసి మాట్లాడుతారు, నాకు అర్థం కాదు. సమయం అయిపోయింది. మీరు ఈ అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో 734 హత్యలు జరిగినాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది రైట్. ఇప్పుడు చివరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అంటారు, అంతే కదా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు 100% రైట్. చూసారా, ఆయన 2 గంటల 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మాట్లాడి ఆయన అమరావతిలో ఎంత అవినీతి జరిగింది, పోలవరంలో ఎంత అవినీతి జరిగింది, ఇగో అమరావతిలో అద్దెల కోసం 2900 కోట్లు, కరెంటు కోసం ప్లంబింగ్ కోసం 2300 కోట్లు, ఇలాగా డిజైన్ల కోసం 600 కోట్లు చదివారండి. చదివారు, మేము కూడా విన్నాం. చదివారు. సమయం అయిపోయింది. డేటాతో రైట్, చదివారు, ఇచ్చినటువంటి జీవోలతో చూసారా? పేపర్ చూసి చదివి నేను కూడా చూసాను. మీరు పెట్టిన డిబేట్ దేని మీద పెట్టారు? రైట్, మీరు పెట్టిన డిబేట్ దేని మీద పెట్టారు? రైట్. ఇది ఇప్పుడు ఒకటి చెప్పంటారా? తీవ్రమైన ఆరోపణలు ఏవైతే చేస్తే దాని మీద డిబేట్ పెడతారు. ఎవరైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రజా నేత హెలికాప్టర్ లో చనిపోతే చంద్రబాబు నాయుడు చంపించారంటే దాని మీద డిబేట్ పెట్టకుండా దేని మీద పెడతారు? డిబేట్ పెట్టాలి కూడా మీరే చెప్తారా? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. డిబేట్ లో ఎలా మాట్లాడాలో ఏం పెట్టాలో మాకు తెలుసు. ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోండి. గౌరవనీయులందరూ ఎవరినైనా కూడా పెద్దవారిని గౌరవంగా మాట్లాడండి. డిబేట్ నేను పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే అంట,
చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు మీలాగా నాయుడు ఏకవచనాలు నేను చంద్రబాబు మాట్లాడు నాయుడు ఇంకో రకం లేదు. నేను మీలాగా ఏకవచనాలు చంద్రబాబు మాట్లాడు నాయుడు గారు మీరు మాకు నేను సూక్తులు అమౌరుగా- నీతులు అమౌరుగా భజన కార్యక్రమాలు మాట్లాడలేదు. నేర్పమాకండి. ఆయన ఎస్ గౌరవం లక్ష్మణరావు గారు మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు సమయం చంద్రబాబు అయిపోయింది. నాయుడుకి మీరు ఇంకో చెప్పదలుచుకుని మీరు పద్ధతి చెప్పారు. మాట్లాడలేదు. ఎస్ వంశీ గారు నేనే చాలా ఎస్ గౌరవంగా వంశీ గారు మాట్లాడానే. రైట్ మీరు ఎస్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. మీరు చేయండి వంశీ గారు. సార్ ఒక్క నిమిషం సార్ సార్, వంశీ గారు, ఒక్క నిమిషం మీరు సార్, మాట్లాడండి. మ్యూట్ చేస్తే ఒక్క నిమిషం. మాట్లాడతాం. Yes, yes. అవసరం లేదు, ఏం లేదు. టైం 30 అయిపోయింది. సెకండ్లు, 30 సెకండ్లు, టైం 30 అయిపోయింది. సెకండ్లు. లక్ష్మీనాథ్ గారు అసలు అలా కాదు వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు మీకే ఇస్తాను. ఆయన మ్యూట్ లోనే ఉంటారు. ఓకే చెప్పండి. ఆ, ఒక మాట సార్, ఒక మాట. చెప్పండి. సార్ ఈయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పులివెందుల్లో గెలవలేదు, ఆయనకు భయము, ఆయన అక్కడి నుంచి అక్కడ తప్ప ఎక్కడ పోటీ చేయలేదు. సార్ చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిది, ఆయన ఎందుకు ఇప్పుడు పోటీ చేయట్లా? కుప్పంలో ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాడు? ఈ రోజు నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కొడుకైనటువంటి మోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కదా చంద్రగిరిలో, డిపాజిట్లు రాకుండా ఓడిపోయారు కదా. మళ్ళీ దమ్ముంటే చంద్రబాబు నాయుడిని రేపు 2029లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పండి. రైట్ మీరు వంశీ గారు అడిగిన క్వశ్చన్ అడిగారు. ఓకే సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు సమయం అయిపోయింది. మీరు క్వశ్చన్ అడిగారు. ఓకే రైట్ వంశీ గారు మీరు మాట్లాడండి. వంశీ గారు లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెట్టండి. ఎస్ లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెట్టండి. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడండి వంశీ గారు. రైట్ సార్, ఇప్పుడు లక్ష్మణరావు గారు అధికార ప్రతినిధి ఫ్రమ్ వైఎస్ఆర్సి, ఆయన మాట్లాడతా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మర్డర్లు ఎన్ని మానభంగాలు చేస్తే వచ్చారు ఈ స్థాయికి అనేటటువంటి మాట మీ ఛానల్లో మాట్లాడారు. మీరు ఖండించారా? ఖండించాం కదా సార్. తప్పుగా మాట్లాడితే కరెక్ట్ కాదని ఖండించాం సార్. ఎవరైనా ఖండిస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోమనండి, ఖండిస్తాం కాదు. సార్ ఆ మాటలు ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా మా లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెట్టమని చెప్పాను కదా నేను. మ్యూట్ లో పెట్టండి. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి ఇచ్చండి. ఆయన మాట్లాడారు. వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎవరైనా కూడా ఎలా పడితే అలా మాట్లాడితే 100% ఎవరైనా కూడా తప్పు మాట్లాడితే డిమాండ్ చేస్తాం. సార్ మీరు చెప్తే మేము చేయడం కాదు సార్. వంశీ గారు మీరు మేము ఏదైనా తప్పు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అవును సార్ డిమాండ్ చేయండి. మేము చేయడం కాదు సార్. మీరు చేయాలి. ఏమన్నా డిమాండ్ చేసి మీరు చేశారు అసలు? మీరు చేయండి సార్. డే 1 నుంచి ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా తప్పు మాట్లాడితే మేము ఖండిస్తాం. మీరు డిమాండ్ చేయండి. ఫస్ట్ మీరు డిమాండ్ చేయండి. మీరు చెప్పండి. మీరు కంక్లూడ్ చేయండి. మీరు డిమాండ్ చేయండి. మీరు మాట్లాడండి. మీరు సార్ చేయాల్సింది మీ ఛానల్ సార్. మేమేం చెప్తున్నాం? తప్పు మాట్లాడితే వంశీ గారు తప్పు మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడకూడదని కూడా ఖండించాం. మీరు టైం వేస్ట్ చేయకుండా ఆయన చెప్పిన దాని విషయం మీద వెనక తీసుకోమనండి దయచేసి. అవును సార్. మీ ఛానల్ నుండి ఆ వ్యాఖ్యలు వెనక అవును సార్. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారు లేదో ఆయన మాట్లాడితే మీరు కంటిన్యూగా మాట్లాడగలరా? మ్యూట్ పెట్టా కదా నేను. ఓకే ఇప్పుడు చెప్పండి. అదే సార్, అదే చెప్తా ఉన్నా. అతను మాట్లాడినంత సేపు కామ్ గా ఉన్నా. అదే చెప్పాను. మ్యూట్ లో పెట్టా. మీరు చెప్పదలుచుకుంటే